హలో ఫ్రెండ్స్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 5న జరుగుతున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వాడావేడిగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆల్రెడీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అండ్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసినాయి. కలిసి పోటీ చేసి ఆల్రెడీ విపక్ష కూటమైన ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ భిన్నంగా కనిపిస్తూ ఉంది. ఎవరికి వారే యమునా తీరుగా ఉన్నారు వారి లోకం. ఎందుకంటే అక్కడ 10 అసెంబ్లీ స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం 5 నుంచి 7 అసెంబ్లీ టికెట్లు మాత్రమే ఇస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి 9 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసి 5 గెలుచుకోవటం జరిగింది. ఒక అసెంబ్లీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి విఫలమై అక్కడ బీజేపీ గెలవటం జరిగింది. సో కేవలం అదే కారణంతో అదే సమస్యని ఎత్తి చూయించి కాంగ్రెస్ పార్టీ మాత్రం 10 టికెట్లను ఇవ్వటానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో మొత్తానికైతే విపక్ష కూటమి ఒంటరిగా పోటీ చేయబోతుందా అంటే నిజంగా అక్కడ చూడబోతే మాత్రం విపక్ష కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు మాత్రం ఒంటరి పోరుకి సిద్ధమవుతున్నాయని చెప్పేసి పలు వార్తల ద్వారా మనం చూడబోతా ఉన్నాం. ఇప్పటికే సుమారుగా 60 టికెట్లను ప్రకటించిన బీజేపీ మాత్రం అక్కడ అంతర్గత కుమ్ములాట మాత్రం స్టార్ట్ అయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 60 అసెంబ్లీ స్థానాలను అక్కడ ప్రకటించి అక్కడ టికెట్ల రాణాలు భంగపడి అక్కడ అంతర్గత కుమ్ములాటలు స్టార్ట్ అయినాయి. అక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి అక్కడ బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో అతను కూడా అలిగిండు. సో అక్కడ అలగటం కారణం వల్ల కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అతన్ని సంప్రదింపులు జరుపుతున్నాయి అనేది ఒక చర్చ అనేది అక్కడ కనపడతా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటే అక్కడ ఈ మధ్య కాలంలో వినేష్ ఫోగాట్ పేరు అనేది దేశవ్యాప్తంగా మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్యారిస్ ఒలింపిక్స్లో కేవలం 100 గ్రాముల బరువు తేడాతో 100 గ్రాముల బరువు తేడాతో ప్యారిస్ ఒలింపిక్స్లో అనర్హత వేటు పడటంతో ఆమె పోటీ నుంచి వెనుదొలగటం మనందరం చూసిందే. సో ఆమె ఇప్పుడు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా కాబోతున్నారంటే నిజంగా వారు కాంగ్రెస్ పార్టీలో బజరంగ్ పూనియా, అదేవిధంగా వినేష్ ఫోగాట్ వీరు హర్యానా కాంగ్రెస్ పార్టీలో చేరటం వారికి అక్కడ వినేష్ ఫోగాట్కి అసెంబ్లీ టికెట్ను కేటాయించడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి అక్కడ రాజకీయ నాయకులు, మేధావులు అంటా ఉన్నారు. సో వీళ్ళ ఎఫెక్ట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల మీద పడబోతుందా? అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతోందా? సో ఈ 2 పార్టీలని బీజేపీ ఎలా ఎదుర్కోబోతోంది? సో వీటన్నిటిని మనం చూస్తే అక్టోబర్ 5న అక్కడ మాత్రం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు రాబోతూ ఉన్నాయి. సో వీటన్నిటిని చూసుకుంటే అక్కడ వాడావిడ చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇటు కాంగ్రెస్ వర్సెస్ అటు బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉండబోతూ ఉంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవేళ ఒంటరి పోరు మాత్రం సిద్ధమైతే అక్కడ ఓటింగ్ శాతం మాత్రం తగ్గే ప్రభావం ఉంది. అదేవిధంగా ఓట్లు చీలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అది ఆమ్ ఆద్మీ పార్టీ కనుక ఒంటరిగా పోటీ చేస్తే అది కాంగ్రెస్ పార్టీకే లాస్ అనేది అక్కడ మేధావులు భావిస్తూ ఉన్నారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ కనుక కలిసి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీని ఎదుర్కోవచ్చు అనేది రాజకీయ మేధావుల్లో చర్చ జరుగుతూ ఉంది. సో చూద్దాం వీటన్నిటిని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కొనుందా, లేదంటే ఒంటరిగా పోటీ చేసి లాస్ అవుతారు. అదేవిధంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే స్వతంత్ర అభ్యర్థిగా సావిత్రి జిందాల్ పోటీ చేయబోతా ఉంది. ఏంటంటే ఈ సావిత్రి జిందాల్ ఎవరంటే నవీన్ జిందాల్ వారి మదరు, అంటే ఎంపీ నవీన్ జిందాల్ మాతృమూర్తి, దేశంలోనే అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ హర్యానా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఆమె భాజపా టికెట్తో హిసార్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే ఇటీవల 67 మందితో కమలం పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో సావిత్రి పేరు లేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కమల్ గుప్తాకు హిసార్ సీటు దక్కింది. ఈ నేపథ్యంలో సావిత్రి తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ హిసార్ నా
ఇల్లు, అక్కడ ప్రజల గోడును వినాల్సిన బాధ్యత నాపై ఉంది అని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో తన కుమారుడు నవీన్ జిందాల్కు మద్దతుగా ప్రచారం చేశాను తప్ప తాను ఎన్నడూ భాజపాలో చేరలేదని ఆమె తెలిపారు. సావిత్రి జిందాల్ పోటీపై నవీన్ జిందాల్ స్పందించారు. పార్టీ చాలా కసరత్తు చేసి జాబితాను ప్రకటించింది. భాజపా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. అదే సమయంలో ఈసారుకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలన్న అమ్మ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఆమె ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చారని భావిస్తున్నా అని నవీన్ తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన సావిత్రి జిందాల్ ఆస్తి మొత్తం ఆగస్టు 21 నాటికి $39.5 బిలియన్. వీరి కుటుంబానికి పలు రంగాల్లో భారీ పరిశ్రమలు ఉన్నాయి. సో దేశంలోనే అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్. సో వారు గతంలో లోక్సభ ఎన్నికల్లో నవీన్ జిందాల్కి మద్దతుగా ప్రచారం చేశారు. సో వారు బీజేపీ పార్టీలో ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రకటించిన 67 మంది జాబితాలో మాత్రం సావిత్రి జిందాల్ పేరు మాత్రం లేదు. సో ఈ నేపథ్యంలో నేను ఇసార్ అనేది నా సొంత ఇల్లు, నా సొంత ఇల్లు కంటే ఎక్కువ. సో ఇసార్ నుంచి నేను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నా అని చెప్పేసి ఆసియాలో మన అత్యంత సంపన్న మహిళ దేశంలోనే అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అక్కడ పాలిటిక్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతూ ఉన్నాయి. సో ఇసార్ స్థానం నిజంగా అక్కడ భాజపా గెలుచుకుంటుందా లేదా స్వతంత్రగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న సావిత్రి జిందాల్ గెలుచుకోబోతుందా అనేది మనం వేచి చూద్దాం. సో అక్కడ మాత్రం రేజ్లర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరటంతో కొంచెం ఆ పార్టీకి వెయిట్ వచ్చిందనేది మనం చెప్పవచ్చు.